పొద్దు అడవిలో ఏం జరిగినా మీకు కనపడకూడదు, వినపడకూడదు. ఏం చిన్నప్ప ఏముండే లోపల పొట్టేలే సారు. ఇందిరా కృష్ణమూర్తి గారి టీ ఎస్టేట్లో కింది బల్లి పోతా ఉండాయి. ఎంత పొద్దు పోయిన పొట్టేళ్ళని సింహం ఏదైనా వేటాడుంటది. ఈ రోజు నాతో ఎవరున్నారు తెలుసా? చూడండి ఒకసారి. ఇంతకు ముందు పోయిన పొట్టేల్ని సింహం ఏదైనా వేటాడుంటది. జోగారావు గారు బాగున్నాను సార్, ఎలా ఉన్నారు? సూపర్. అన్న అండి, జోగారావు గారు అన్నకండి 2 నంది అవార్డ్స్ వచ్చాయి. రీసెంట్ గా డాకు మహారాజ్ మూవీలో పోలీస్ క్యారెక్టర్ వేశారు. సినిమా బిగినింగ్ లో వస్తారు. సూపర్ షాట్ అది. సినిమా బాగుంది. సో సార్, మీరు ఇంకా మూవీలో వర్క్ చేశారో చెప్పండి ఒకసారి. నేను యూటర్న్ మూవీలో చేశా సమంత గారితో. మళ్ళీ ఆది గారు, తర్వాత రవి ప్రకాష్ గారు, వీళ్ళందరి కాంబినేషన్ కూడా చేయడం జరిగింది. ఒక 20 ప్లేస్ చేశాను. ఇంటర్వ్యూ దాకా నా క్యారెక్టర్ అవుతుంది. సమంత గారిని అరెస్ట్ చేసి తీసుకున్న దగ్గర నుంచి నిజంగా ఆ సీన్ నాకు చాలా, సమంత గారు చేయడం చాలా ఇష్టంగా, ఆమె చోటు చేయడం అంటే నాకు చాలా ఆనందం అనిపించింది. అలాగే ఏబిసిడి అల్లు శిరీష్ గారు చేశాను. అలాగే జెన్నెటు కాశీ, పైసా సినిమా, అలాగే కేడి నాగార్జున గారి నేను నా ఫస్ట్ కెమెరా ఇంట్రెస్ట్ కేడి సినిమా. అలాగే ఇప్పుడు నెక్స్ట్ మంత్ మనకి ప్రీ వెడ్డింగ్ షో, ద ప్రీ వెడ్డింగ్ షో, 2 వెబ్ సిరీస్ వస్తున్నాయండి. జోగారావు వెడ్డింగ్ షో సినిమా, ప్రీ వెడ్డింగ్ షో సినిమా, వెబ్ సిరీస్ వచ్చేసి అడాప్టెడ్ ఫ్యామిలీ. సో నెక్స్ట్ వీక్ వస్తుందండి. నెక్స్ట్ వీక్ టెలికాస్ట్ అవుతుంది. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాము. ప్రజెంట్ వచ్చేసి జోగారావు గారు గరివిడి లక్ష్మి మూవీలో యాక్ట్ చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ సార్. ఈ క్యారెక్టర్ కూడా తెలిసింది కొంచెం. ఆల్ ది బెస్ట్ అండి. ఎందుకంటే గరివిడిలో పుట్టాను, గరివిడిలో పెరిగాను, గరివిడి కాలేజీలో చదువుకున్నాను. శ్రీ దుర్గా షరాఫ్ నమస్కారం చదువుకున్నాను. గరివిడిలో పుట్టి పెరిగాను. ఒక 26 సంవత్సరాల హైదరాబాద్ వచ్చాను. ఆర్టిస్ట్ గానే సెటిల్ అయ్యాను. అందుకే గరివిడి లక్ష్మి సినిమాలో కూడా నాకు అవకాశం రావడం చాలా అదృష్టం. ఆ గవర్నర్ గారికి నేను చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను పుట్టినూరులోనే ఆ సినిమా చేస్తుంటే ఆ సినిమాలో నాకు వేషం రావడం చాలా అదృష్టం. టీం అందరికి, అలాగే మీకు కూడా కలుద్దాం సార్. మీ ఫ్యామిలీ బాగుంది. సూపర్. ఒకసారి మూవీ రిలీజ్ అయినాక థ్యాంక్ యూ.